You know when we prevail with God? దేవునితో మనం ఎప్పుడు గెలుస్తామో తెలుసా? When we allow God to break. దేవుడు మనల్ని విరగొట్టడానికి మనం అనుమతించినప్పుడు. Until then, you're struggling. అప్పటి వరకు నువ్వు పోరాడుతూనే ఉంటావు. That is why I say the most important lesson you need to learn in the Christian life is the lesson of brokenness. అందుకే నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఏంటంటే విరగొట్టబట్టం. You are a wonderful piece of bread. But until he breaks you, he cannot feed the 5,000. నువ్వు ఒక అద్భుతమైన రొట్టెగా ఉండొచ్చు, కానీ దేవుడు విరగొట్టే వరకు కూడా నువ్వు 5,000 మందికి ఆహారంగా మారలేవు. God gives thanks to you. Jesus gave thanks for the bread. 5,000 are still hungry. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెని తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కానీ 5,000 మంది ఆకలితోనే ఉన్నారు. God can bless you. He blessed the bread. The 5,000 are hungry. But when he broke it, everybody got fed. ప్రభు ఆశీర్వదించవచ్చు ఆ రొట్టెని, అయినా కానీ అందరు ఆకలితోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆ రొట్టెని విరిచాడో అప్పుడు అందరూ కూడా పోషించబడ్డారు. God can bless you. People around you are hungry. But when he breaks you, దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు, అయినా కానీ నీ చుట్టూన్న వాళ్ళందరూ కూడా ఆకలితో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను విరగొట్టినప్పుడు మాత్రమే ఇతరులు ఆశీర్వదించబడతారు. and if he can keep you broken, అదే నల్లగొట్టబడిన స్థితిలో ఆయన నిన్ను ఉంచగలిగితే. God taught me that truth many years ago. దేవుడు అనేక సంవత్సరాల క్రితం ఈ సత్యాన్ని నాకు బోధించారు. I'm very thankful. It was one of the greatest truths I learned as a young man, 24 years old. నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. నేను యవనస్తుడిగా నాకు 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు దీన్ని నాకు నేర్పించాడు. As I was seeking God for the baptism in the Holy Spirit, నేను పరిశుద్ధాత్మలో బాప్తిజం గురించి ప్రభు దగ్గర వెతుకుతున్నప్పుడు the Lord showed me the way of brokenness. Go down, humble yourself. విరగొట్టబట్టం గురించి దేవుడు ఆ మార్గాన్ని నాకు చూపించినప్పుడు, నిన్ను తగ్గించుకో. When people speak evil of you, don't retaliate. ప్రజలు నీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు తిరిగి నువ్వు సమర్థించుకోవద్దు. And allow me to break you in all types of circumstances. అన్ని పరిస్థితుల్లో నిన్ను విరగొట్టడానికి నన్ను అనుమతించు. And I said, sure, Lord. You can break me, you can humble me, you can do whatever you like. ఖచ్చితంగా చేయండి ప్రభువా, మీరు నన్ను తగ్గించండి, విరగొట్టండి, మీకు ఏది ఇష్టమైతే అది నన్ను చేయండి ప్రభువా. You can humiliate me before anybody. ఎవరి ముందైనా నేను అవమానం పొందేటట్లు మీరు అనుమతించండి ప్రభువా. I couldn't care less. I want you to break me and bless me. నేనేమి పట్టించుకోను, మీరు నన్ను విరగొట్టాలి, నన్ను ఆశీర్వదించాలి. You know what happened when the alabaster bottle was broken by that woman? ఏమైందో మీకు తెలుసా? ఆ స్త్రీ ద్వారా అత్తరు బుడ్డి పగలగొట్టబడినప్పుడు The whole house was filled with the odor of the ointment. ఆ ఇల్లంతా కూడా అత్తరు సువాసనతో నిండిపోయింది. If I had a big bottle of these expensive perfumes and I broke it here, this whole house will be filled with that. If I kept it in the bottle, you wouldn't smell a thing. నేను ఒక పెద్ద బాటిల్ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి దాన్ని పగలగొట్టినట్లయితే ఇక్కడ అంతా కూడా సువాసన వస్తుంది. కానీ ఆ బాటిల్ నేను తెచ్చి ఇక్కడ పెట్టినట్లయితే ఏమీ రాదు. I believe many of us Christians are like that. నేను అనుకునేది ఏంటంటే క్రైస్తవులంగా మనం అనేక మంది ఆ విధంగా విరగొట్టబడకుండా ఉన్నాం. We got the most powerful perfume inside us, the aroma of Jesus Christ, but it's all bottled in. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిమళ సువాసన మనలో ఉంది, కానీ అదేంటంటే బాటిల్లో దాచబడి ఉంది. You just got to break it. నువ్వేంటంటే దాన్ని విరగొట్టాలి. You want people to admire the bottle? Then the aroma will never go out. ఆ బాటిల్ని చూసి అందరూ మెచ్చుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఆ సువాసన అనేది ఎప్పటికీ రాదు బయటికి. That's the trouble with a lot of people. We want people to admire us. అనేక మందితో ఉన్న సమస్య ఇదే. అదేంటంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలని మనం అనుకుంటాం. What a beautiful bottle. These perfume bottles come in different shapes, you know. What a lovely bottle. ఈ పర్ఫ్యూమ్ బాటిల్ కూడా రకరకాల ఆకారాలు వస్తుంటాయి. అందరూ చూసి ఆహా బాటిల్ ఎంత బాగుంది అని అనుకోవాలా? Is that all you want? No. అదేనా నీకు కావాల్సింది? కాదు. Break it, Lord, break it. ప్రభువా దాన్ని విరగొట్టండి. It says he blessed him there. ఇక్కడ ఏం చెప్పబడిందంటే అక్కడ ఆయన్ను ఆశీర్వదించెను. Verse 29, last part. 29వ వచనం చివరి భాగం. I want that to be fulfilled in my life. God blessed him there. నా జీవితంలో ఇది నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అక్కడ ఆశీర్వదించినట్లుగా. And he said, I've seen God face to face. And what is the result? Verse 31. ఇక్కడ ఏమైంది? నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచితిని. ఆ తర్వాత ఏమైంది? 31వ వచనం. The sun began to rise on his life. The darkness disappeared. అతని జీవితంలో సూర్యోదయం కలిగింది, చీకటి వెళ్ళిపోయింది. The sun rose upon him. It doesn't say the sun rose on the earth. The sun rose upon him. అతని మీద సూర్యోదయం అయ్యను అని ఇక్కడ ఉంది, భూమి మీద కాదు. And the sun will rise on you
and on me. నీ మీద నా మీద కూడా సూర్యుడు ఉదయిస్తాడు. And in the book of Hebrews, chapter 11, till the end of Jacob's life, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు యొక్క జీవితంలో చివరి దశలో we read this amazing thing. You know, Hebrews 11, where we read these amazing things. 90-year-old women got children like Sarah. ఇక్కడ అద్భుతమైన విషయాన్ని యాకోబు గురించి మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎన్నో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. 90 సంవత్సరాల వయస్సు కలిగిన శారా గర్భం ధరించింది. Moses split open the Red Sea. మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. Joshua pulled down the walls of Jericho. Daniel shut the mouth of lions. యెహోషువ యెరికో గోడలు కూల్చివేశాడు. దానియేలు సింహపు నోళ్లను మూయించాడు. Many others put enemies to flight by faith. అనేక మంది విశ్వాసం ద్వారా శత్రువుల్ని పారద్రోలారు. What is it written? Joseph predicted that one day in the future, God will take you back to Canaan. All types of wonderful things. What is written about Jacob? యోసేపుని మనం చూసినట్లయితే ఆయన భవిష్యత్తు చూసి దేవుడు మరలా నన్ను కానానుకు తీసుకువెళ్తాడని ప్రవచించాడు. ఇన్ని అద్భుతమైన విషయాల మధ్య యాకోబు గురించి ఏమి రాయబడి ఉంది? Very interesting. His name comes there. By faith, Jacob. He worshipped, verse 21, leaning upon his staff. ఇక్కడ ఎంతో ఆసక్తికరమైన విషయము యాకోబు గురించి ఇక్కడ రాయబడింది 21వ వచనంలో. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. He was an old man, much more than 100 years old. ఎంతో వృద్ధుడయ్యాడు. 100 సంవత్సరాల కంటే పైబడిన వయస్సు. And he was leaning on the staff that he had for 50, 60 or many years. 50-60 సంవత్సరాల నుండి కూడా ఒక కర్ర మీద ఆనుకొని ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. What's so great about a man leaning upon a staff? ఏంటి ఒక కర్ర మీద ఆనుకొని ఒక వ్యక్తి వెళ్తుంటే అందులో ఏముంది గొప్ప? Is that fit to be put in the same category as splitting the Red Sea and pulling down the walls of Jericho? It's a greater miracle than all of that. ఎర్ర సముద్రాన్ని చీల్చటము, ఎరికో గోడలు కోల్చటము, వాటన్నిటి మధ్య ఒక కర్ర పట్టుకొని నడవటం అనేది ఏమైనా అద్భుతమా? వాటన్నిటికంటే కూడా ఇదెంతో గొప్ప అద్భుతం. When a strong man like Jacob or like you or me is broken, and that staff was reminding Jacob, you're a nobody. నీలాంటి నాలాంటి యాకోబు లాంటి ఒక బలమైన వ్యక్తి ఎంతో బలహీనుడై కర్ర మీద ఆనుకొని జీవించటం. But Jacob, if you lean upon me like you lean upon the staff, you can go through life and be an Israel. యాకోబు ఆ కర్ర మీద ఆనుకొని నువ్వు జీవిస్తున్నట్లుగా నా మీద ఆనుకొని నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీవు ఇశ్రాయేలుగా మార్చబడతావు. So this great Israel, you know how he walked? This Prince of God, like this. Does he look like a Prince of God leaning upon a staff? చూడండి, గొప్ప ఇశ్రాయేలు దేవుని యొక్క రాజకుమారుడు ఎలా నడుస్తున్నాడు చూడండి. కర్ర మీద ఆనుకొని కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. ఏమైనా గొప్పతనం ఉంది అందులో? The great apostle Paul with a thorn in his flesh, 4 feet 11 inches tall. గొప్ప అపోస్తులుడైన పౌలు తన శరీరంలో ముళ్ళు కలిగి ఉన్నాడు. 4 అడుగుల 11 అంగుళాల ఎత్తు మాత్రమే. Apostle Paul speaking to everybody. అపోస్తులుడైన పౌలు ఎంతో తక్కువ ఎత్తులో ఉండి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. Do you believe that? He was 4 feet 11 inches tall. History tells us that. He had a hooked nose. He was bald. మీరు నమ్ముతారా? ఆయన ఎత్తు 4 అడుగుల 11 అంగుళాలే. చరిత్ర చెప్తుంది ఏదో వంకర ముక్కు, తనకి జుట్టు లేదు. He's the mightiest apostle the world has seen. He didn't look like a film star. అయినా కానీ ఈ ప్రపంచం అంతట్లో ఎంతో గొప్ప అపోస్తులుడు. ఆయన ఏదో ఒక సినిమా తారలాగా లేడు. No, God does not make his servants attractive to men. దేవుడు తన సేవకుల్ని మనుషులకి ఆకర్షణీయంగా చేయలేదు. He breaks them. వారిని విరగొడతాడు. Like Jacob, he makes them lean upon him యాకోబు వలె విరగొడతాడు. ఒక కర్ర మీద ఆనుకొని జీవించినట్లు చేస్తాడు. and makes them a blessing. వారిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. I'm telling you, he wants to do that for you. నేను చెప్తుంది ఏంటంటే దేవుడు మీలో కూడా చేయాలనుకుంటున్నాడు.